అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారండి. ఏంటంటే ఏదైతే తిరుమల లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది కల్తీ అయిందని, అపవిత్రమైందని 11 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఆ దీక్షకి 11 రోజులు పూర్తయిన తర్వాత తిరుమల వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు చాలా దీక్షలు అయితే చేస్తూ ఉంటారండి, చాలామంది తెలిసిన విషయమే. కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం చేస్తారు అని అందరికీ తెలుసు. మొత్తానికి ఏదైతేనండి ఈ విషయాన్ని పక్కన పెట్టి, అంటే గురువు గారు దీక్ష చేయగలిగింది నేను దీక్ష చేస్తే వచ్చింది అనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ పంతం నానాజీ గారు ఆయన ఒక రకంగా దీక్ష మొదలుపెట్టాడు. ఏంటా దీక్ష అంటే కనుక ప్రాయశ్చిత్త దీక్ష అంటండి. ప్రాయశ్చిత్తం దీక్ష ఎందుకు చేస్తున్నారా అంటే కనుక మా గురువుగారు చేయని తప్పు కోసం ఆయన దీక్ష చేపట్టగలిగింది చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం నేను దీక్ష చేపడితే తప్పేంటి అని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని అన్నాడు. ఇలాంటి దీక్షలో మరి ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు సార్. వాస్తవంగా అయితే ఇలాంటి ప్రాయశ్చిత్త దీక్షలో నేను వినలా. కాబట్టి అసలు ఏంటి, అసలు ఎందుకని పంతం నానాజీ గారు ఇంత పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఆయనలో కలిగిన ఆ పశ్చాత్తాపం ఏంటి? ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ఎలాంటి విషయాలు తెలియాలంటే కనుక ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలి. కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎలాంటి దీక్ష ఒకటి ఉందని తెలియాలండి ఫస్ట్. కాబట్టి పంతం నానాజీ గారు చేస్తున్నారు సార్, సిల్లీ కాదండి, సీరియస్గానే చాలామంది నవ్వుతున్నారు. నిజమండి, 100% దీక్ష చేస్తున్నారు పంతం నానాజీ గారు. నేను చెప్పడం కాదు, ఆయనే స్వయానం చెప్పారు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని. అయితే కనుక పశ్చాత్తాపం కలిగిందేమో, దీక్ష చేస్తున్నారేమో, చెయ్యనివ్వండి. మీరు ఎందుకలా కామెడీగా తీసుకుంటారు దీన్ని? నవ్వొద్దండి, సీరియస్ విషయం ఇది. అయితే ఈ దీక్ష గురించి పూర్వపరాలు నేను చెప్పాలని మీకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరికీ తెలియాలి కదండి, తెలుగు వాళ్ళందరికీ తెలియాలా ఎందుకు పంతం నానాజీ గారు దీక్ష పట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన దీక్ష చేస్తున్నారంట. ఎందుకు దీక్ష చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు అంటే దానికోసం చేస్తున్నారు. లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అంటే దానికోసం చేస్తూ ఉంటారు. మరి పంతం నానాజీ గారు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లా. మీకు తెలియదు కదా, కాబట్టి నేను చెప్తానేనండి. అసలు ఆయన నోటంటే ఆయనే చెప్పాడు కొన్ని మాటలు. ఆ మాటలు నేను చెప్తాను. చెప్పే ముందు ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఈ విషయం మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ తెలియాలి. ఇది మీ బాధ్యత. లైక్ చేయండి. ఎలాంటి దీక్షల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాయశ్చిత్తం తన్నుకొచ్చింది నా నుంచి, కాబట్టి పశ్చాత్తాపం తన్నుకొచ్చింది నా నుంచి, కాబట్టి ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తున్నాను అని ఆయన అంటాం చాలా విడ్డూరంగా అనిపించింది నాకైతే కనుక. అసలు ఎందుకు అన్నాడు, ఆయన ఏం చేశాడు అసలు అని అంటే కనుక వీడియోలోకి వెళ్ళి వివరంగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. కొంచెం వీడియోలు ఎంతైనా ఎండ వరకు చూడండి. నిజంగా బీభత్సమైన హిలేరియస్ కామెడీ అనమాట ఇది. కాబట్టి ఏంటనంటే కనుక తప్పు తెలుసుకున్నా, నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నా. ఏం తప్పు చేశాడు ఈయన అంటే కనుక ఒక్కసారి చెప్తాను సార్. రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై ఇది మనం చెప్పబోతున్నాం. దళిత ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన మీద పంతం నానాజీ గారు వేరే లెవెల్లో, ఇక్కడ ఒక అండర్లైన్ చేయండి సార్, దళిత ప్రొఫెసర్ అని ఉంది సార్. ఈ దళిత అనే మాట ఎక్కడొచ్చినా సరే అదేంటో తెలియని అవతరుడికి బీభత్సమైనటువంటి కోపం, బీభత్సమైనటువంటి అసలు ఎలా అంటే అధికార దర్పం లేకపోతే జులు, ఇలాంటివన్నీ తన్నుకొచ్చేతాయి అవతరుడికి. ఎందుకని యువతలోడు దళితుడు కదా, దళితుడు అనేసరికి ఆటోమేటిక్గా ఎక్కడ లేని ఉక్రోషం పెరిగిపోద్దిగా. ఏంటంటే ఎవరో ఏం చేయలేరు, వాళ్ళు ఏం అనలేరు, కాబట్టి మనమే రాజు. ఇక్కడ మనం ఎన్నన్నాడు పడి ఉంటాడు అవతలుడు, ఏం చేయలేడు. అణగారిన వర్గాల అన్నారు కదా మీరే, వెనకబడిన వాడు అని అన్నారు కదా మీరే. కాబట్టి మీరు ముందున్నారు కదా, పైన ఉన్నారు కదా, మీ ఇష్టంగా చెలరగిపోవచ్చుగా. మీ హీరోయిజం అక్కడ చూపిస్తారు వీళ్ళు, మామూలు హీరోయిజం కాదు. ఇక అర్థమైంది కదండి ఈయన ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారో పాపం. ఆ పశ్చాత్తాపం ఎందుకు దానికి వచ్చిందో చెప్తాను ఒక్కొక్కటి. కాబట్టి దళితుడు కాబట్టి దళిత ప్రొఫెసర్పై కాకినాడ రూరల్ పంతం నానాజీ ఆయన వేరే లెవెల్లో హీరోలాగా ఏంటి బిహేవ్ చేశారు అక్కడ. ఎలా అంటే అసలు మామూలు బూతులు కాదు అవి. బూతుల్లో కూడా మన మామూలు బూతులు కాదనమాట. ఏంటి మనిషి మీద పడి ఆయన అనుచరులు అయితే కొట్టడం. ఎందుకు ఇది అంటానంటే కనుక ఏదైతే వాలీబాల్ క్రీడా ప్రాంగణం ఉందో ఆ క్రీడా ప్రాంగణంలో వైద్య విద్యార్థులు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళ వాలీబాల్ ఆడుతూ ఉంటే వాళ్ళని కాదని జన సైనికులు లేదా ఆ ప్రాంతం ఎవరైతే ఇక్కడైతే కనుక అలా రాసుకొచ్చారు. ఏమని అక్కడ ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా
ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు దౌర్జన్యంగా ఆటలాడటం, అక్కడ ఉండే మహిళల్ని కామెంట్లు చేయటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం ఇలా చేస్తారని నేను వెళ్ళి పాపం ఉద్రేకపడి ఏంటండి ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారుగా, ఆడవాళ్ళు అమ్మాయిలు ఆడుకుంటున్నారుగా, కాబట్టి మీరేంటి ఇక్కడ మీరు బెట్టింగ్లు వేసుకుని వాలీబాల్ ఆడటం ఏంటి అని ఈ లెవెల్లో మాట్లాడినందుకు ఆయనకు ఫుల్గా డోస్ ఇచ్చారు వీళ్ళం. ఎలా అంటే అధికారం అండి, అధికారం దాన్ని ఏమన్నారు, మదం అని అనొచ్చా, అధికార మదమని, అధికార జులుమా. కాబట్టి అలాగా చెలరైపోయిన తర్వాత ఏం జరిగిందంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా అని చాలామంది అడుగుతున్నారు. వాస్తవకైతే కనుక ఆయన దాకా చేరిందో లేదో నాకైతే తెలియదు, కానీ చేరితే కనుక ఇలాంటి వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలండి ఆయన. కాబట్టి కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టుకు వైద్య విద్యార్థులను సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకాలంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్లు వేస్తున్నారని, వైద్య విద్యార్థులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు గతంలో తెలియజేశారు. దాని మీద ఈయన అడిగారు, ఈయన మీద వాళ్ళ శివాసిందులు దొక్కేశారు. తప్పేముందండి దీంట్లో? ఆడపిల్లలు తిరిగే చోట, అమ్మాయిలు ఆడుకునే చోట, మహిళలంతా తిరిగే చోట మీరు బెట్టింగ్లు వేసుకుని, పైకి ఎమ్మెల్యే అనుచరులు, ఇంకేముందో జనసేన వాళ్ళు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం? అడగటం తప్ప, అడిగితే అవతల దళితుడు అయితే కనుక మీ ఇష్టాసరంగా రెచ్చిపోతారా అనేది కనుక చాలామంది మాట్లాడతారండి. ఏది ఏమైనప్పటికీనైనా ఎలాంటి దీక్ష ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వైద్య సంఘాలు అలాగే దళిత సంఘాలు అన్ని సంఘాలలో కూడాను ఇప్పుడు వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, 24 గంటలు గడిచినా సరే ఇంకెందుకు కేసు నమోదు చేయలేదు, ఇలా రకరకాల ప్రెజర్ మొదలైంది ఆయనకి, పంతం నానాజీ గారికి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో ఏదైతే అధికార జులుం చూపించాడైనా నానా బూతులు తిడుతున్న వీడియో ఏదైతే ఉందో అది మొత్తం వైరల్ అయ్యింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీడియో వైరల్ అయ్యింది. ఆ వైరల్ అవడంతో అయ్యగారికి చెమటలు పట్టినాయి నానాజీ గారికి. కాబట్టి అయ్యగారికి చెమటలు పట్టడంతో దీక్షలు ఏం చేయాలని అర్థం కాల. గురువు గారు గుర్తుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. ఎందుకని? ఆయన రాష్ట్రాభివృద్ధి కోసమేమో దీక్షలు చేస్తూ ఉంటారు కదా, ఆ దీక్షను ఈయన చేతపట్టుకున్నాడు. ఈయన ఏంటంట, అసలు ఆయన చేయని తప్పుగా ఆయన దీక్ష చేపడుతున్నారో, నేను చేసిన తప్పు అయ్యో పిల్లడు పమ్ము, నేను చేసిన తప్పు నాకు తెలుసు కాబట్టి అందువల్ల నేను దీక్ష చేపడుతున్నాను, కాబట్టి నా మీద కేసులు పెట్టొద్దు, మీరు నన్ను ఏమనుకోవద్దు మీరు అన్నట్టుగా కవరింగ్ అనమాట. ఏంటనేది నాకు అర్థం కాల. తప్పు తెలుసుకున్నా, నేడు ప్రాయశ్చిత్తం దీక్ష చేపడుతున్నా. ఏ స్టేట్మెంట్ అండి నిజంగా. వైద్యుడిపై దురుసు ప్రవర్తన ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. బలమైన నిర్ణయం, చాలా దారుణం అనమాట. అలాంటి నిర్ణయం ఏంటంటే, ఎవరో ఏదో అన్నారని ఆవేశపడి తప్పుగా మాట్లాడా, దానికి వెంటనే క్షమాపణ చెప్పారంట. క్షమాపణ కొట్టే క్షమాపణ చెప్పొచ్చుగా. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఆ సమయంలో నేను అలా ఉన్నా. పోన్లేండి, మీకు మీరు తెలుసుకున్నారు. ఈ విషయంలో మిగిలిన వారు నన్ను ఆదర్శంగా తీసుకోకూడదని సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా. ఈ ప్రాయశ్చిత్తం రావడానికి పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, జనసేనలో ఎమ్మెల్యేలు దళితుల్ని అలాగే అనగారి వర్గాల్ని వెనకబడిన ఎవరిని పడితే మీరు కొట్టేయచ్చు, లేదా ఎవరినైనా సరే ఒక వర్గానికి ఎందుకు ఆపాదించాలి దీన్ని, ఎవరినైనా సరే మీ మాట విన్న ప్రతి ఒక్కరిని కొట్టేయచ్చు, మీరు కొట్టేసి కొత్త రకం దీక్షలు ప్రారంభించవచ్చు, అంతే కదా. కొట్టిన ప్రతి ఓడు దీక్ష చేస్తాడనమాట 11 రోజులకి. ఇదో రకమైన ట్రెండా, కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారనమాట మీరు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆ వీడియో చూశారు. కాబట్టి దాని మీద ఇంకా కేసు మరి ఫైల్ చేయబడదు ఎందుకనేది, మీనవేషాలు ఎందుకు లెక్కెడతారని అర్థం కాల. అవతల వ్యక్తి ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే చట్టం ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోవాలి కాబట్టి అవతల విద్యార్థి ఎవరైనా సరే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అంతేగాని నేను దీక్ష చేస్తున్నానండి, ఖచ్చితంగా నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను దీక్ష చేస్తున్నాను కాబట్టి నన్ను వదిలేయండి అని అంటాం కరెక్ట్ అంటారా? చూస్తున్న మన సబ్స్క్రైబర్లు అందరిని అడుగుతున్నానండి, విజ్ఞత కలిగిన వాళ్ళు మీరు, ఇది న్యాయమా? ఇదేనా ధర్మం? అంటే కొట్టేసి తెగబడిపోయి నువ్వు అమ్మల్ని భార్యల్ని ఏంటి ఆడవాళ్ళని మహిళల్ని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ ఇష్టసరంగా నోటుకు వచ్చినట్టు తిట్టి నీ అధికార దర్పం చూపించి నీ అధికార జులుం ప్రయోగించి ఏంటి ఇప్పుడు అబ్బాయి అదేం లేదండి తప్పు అయిపోయింది సారీ అండి అని చెప్పేసి లేదు ఎలా అంటే మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఒక దీక్ష పడుతున్నాను. ఎందుకంటే అని అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేయని తప్పుగా ఆయన దీక్ష పెట్టగలిగింది, నేను చేసిన తప్పుకు దీక్ష పడితే వచ్చింది, మళ్ళీ కంపారిజన్ ఒకటి ఆయన చేస్తున్నాను నేను చేయకూడదా. కాబట్టి రాష్ట్రంలో రకరకాలుగా ఉన్నారని జనం, ఇదో రకం ఇప్పుడు కొత్త ట్రెండ్. కాబట్టి ఎలాంటి దీక్షలు ఉన్నాయా మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొట్టేసి దీక్ష చేయొచ్చా? ఇదే అలవాటుగా తీసుకుంటారేమో కదా. చూస్తున్న మీరు అంతా కూడా మీ అమూల్యమైన అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఖచ్చితంగా కామెంట్ చేయండి.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష అంట, పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి. ఇలాంటి దీక్షలు మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. ఫస్ట్ టైం పంతా నానాజీ గారి నోటి నుంచే, ఆయన చెప్పిన నోటి నుంచే నేను అన్న మాటని. ఓకే, చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఫస్ట్ అయితే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి, మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.